Hi guys, welcome to IPL Banisa, and thanks for the support that we received for the last video. Uh, మంచి సపోర్ట్ ఇచ్చారు అంటే వి గాట్ ఓన్లీ ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు మనకి 13 15 subscribers. 15 సబ్స్క్రైబర్స్. థ్యాంక్స్ టు ద 15 సబ్స్క్రైబర్స్. అంటే 0 నుంచి 15 ఈరోజు 1 డే ప్రోగ్రెస్. ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రెస్. Yes, అండ్ వి అవును. గాట్ ఎన్ని వ్యూస్ వచ్చినాయి? 31 వ్యూస్. ఇది కూడా బెటర్ ప్రోగ్రెస్ అనుకోవచ్చు. ఓకే, ఎందుకంటే బెటర్ ప్రోగ్రెస్, కొత్త నో కదా. ప్రాబ్లం. అంటే ఫస్ట్ వీడియోనే కదా, ఆ! అంటే మళ్ళీ ప్లస్ లాంగ్ ఉండే వీడియో. ఆ! And thank you, and welcome to the second video. And coming straight to the point, we will discuss about today match analysis, and then later మనం దేని గురించి మ్యాచ్ అంటే రేపటి ప్రిడిక్షన్స్. 2 మ్యాచ్ల గురించి మాట్లాడదాం. అంటే హూ ఈస్ గోయింగ్ టు విన్ అని జస్ట్ అవర్ అజంప్షన్. We cannot call it a prediction. We are not Yes. sure about it, and so yeah, let's see. Uh, ఫస్ట్ ఈరోజు మనం మెయిన్గా మాట్లాడుకోవచ్చింది ఏంటంటే సిఎస్కే బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ పూర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ దట్ దేని గురించి అంటే సిఎస్కే క్రౌడ్, హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. సిఎస్కే అంటే గ్రౌండ్. సూపర్ సపోర్ట్ ఫర్ సిఎస్కే. అసలు టాస్ వేస్తున్నప్పుడు ఋతురాజ్కి అసలు వినిపించలేదు అతను ఏం మాట్లాడుతున్నాడు పక్కన వాళ్ళిద్దరి కామెంటేటర్. కన్వర్జేషన్ లేదు అసలు వాళ్ళిద్దరికి. వినిపించట్లేదంట. సూపర్ సపోర్ట్ ఫ్రమ్ ది క్రౌడ్. యా, ఎనీథింగ్ వాంట్ టు స్టార్ట్ అఖిలేష్? యాహ్! బౌలర్ పంజాబ్ కింగ్స్ బౌలింగ్ గురించి జైవి బాట్లెట్ సూపర్ బౌలింగ్. బాల్ ఫస్ట్ బాల్ 4 కొట్టిన తర్వాత నెక్స్ట్ బాల్ కమ్‌బ్యాక్ ఇచ్చింది సంజు వికెట్ తోటి. నెక్స్ట్ 3 ఓవర్స్ స్కోర్ పోయినా గానీ సంజు మెయిన్ వికెట్ తీసిండు. ఇట్స్ ఎ మెయిన్ సూపర్ వికెట్. బౌలింగ్. అంటే మనము ఆ చెపక్ స్టేడియం ని సైలెంట్ చేసేసిండు. జస్ట్ 1.6 బాల్ అనుకుంటా కదా, ఆ! లాస్ట్ బాల్ ఆఫ్ 1.4 ది 1.4 అనుకుంటా. సంథింగ్ ఏదో. సేవియర్ బ్యార్లెట్ మాత్రం ఆ సంజు వికెట్ తోని మొత్తం సైలెన్స్ చేసేసిండు సైలెంట్ చెపక్ అయిపోయింది. క్రౌడ్ ని. సో వి షుడ్ అప్రిషియేట్ దట్. అంటే అంత అంత సపోర్ట్ ఉన్న సిఎస్కే టీం మీద ఈ పర్ఫార్మ్ అంటే అఫ్ కోర్స్ ప్రెజర్ ఉంటుంది. సో హ్మ్. వాళ్ళంతా సిఎస్కే సపోర్టర్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రెజర్ ఉంటుంది బౌలర్స్ మీద. బట్ దే పర్ఫార్మ్ వెల్. దానికన్నా మనం ఏమని ఏమని చెప్పొచ్చు అంటే సిఎస్కే బౌలింగ్ లేదని చెప్పొచ్చు మెయిన్గా. హ్మ్. అండ్ ఆ! కమింగ్ టు సిఎస్కే బ్యాటింగ్, దే గేవ్ గుడ్ స్టార్ట్. అంటే ఆయుష్ మాత్రే బ్యాటింగ్ మన ఆయుష్ సూపర్ మాత్రం సూపర్ బ్యాటింగ్ చేసిండు. వీ షుడ్ టాక్ అబౌట్ ఇట్. అంటే అప్కమింగ్ జెన్సీ కిడ్స్కి మనకి బ్యాటింగ్ బాగానే ఉంది. అంటే ఇంకా హ్మ్. వేరే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ అయినా వైభవ్ కూడా. సూర్యవంశీ. మ్మ్, ప్రియాన్ష్ ఆర్య ప్రియాన్ష్ సూపర్ ఆర్య, బ్యాటింగ్. యా. 11 బాల్స్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసింది. మ్మ్, సూపర్ బ్యాటింగ్. అటాకింగ్ బ్యాట్స్‌మెన్‌లో ప్రియాన్ష్ ఆర్య అటాక్ చేసేసిండు. థర్డ్ ఓవర్‌కి మ్యాచ్ అయిపోయింది. తెలిసిపోయింది. మ్మ్. వన్ సైడ్ అయిపోయింది. థర్డ్ ఓవర్‌కే. కానీ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. అంటే యంగ్ బ్యాట్స్మెన్స్ మంచి బ్యాటింగ్ బ్యాకప్ ఉంది మనకి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి, హ్మ్. మన ఇండియా టీంకి. సో బట్ బౌలింగ్ ఎక్కడ చూడట్లేదు నేను. అంటే ఐపీఎల్లో నెక్స్ట్ జనరేషన్ బౌలింగ్ ఎక్కడ కనిపించట్లే. సో వీ నీడ్ టు కీప్ ఫోకస్ ఆన్ బౌలింగ్ యాజ్ వెల్. బౌలింగ్ అయితే ఎక్స్‌పీరియన్స్ బట్టే వస్తది. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ బౌలర్ చహల్ వన్స్ చాహల్ అగైన్. ఇవాళ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. చాహల్ది సూపర్ అంటే సూపర్ పర్ఫార్మెన్స్. అంటే అంత హై స్కోరింగ్ గేమ్లో కూడా ఈ పర్ఫార్మ్డ్ వెల్ అంటే నాట్ ఏ జోక్. సూపర్. అంటే అంటే అఫ్ కోర్స్ చాలా వికెట్స్ ఆయుష్ మాత్రే గాట్ లక్ టుడే. అంటే మంచి లక్ ఉంది ఆయుష్ మాత్రేకి ఈరోజు. 2-3 స్కోర్ సార్లు అవుట్ చేసిండు. అవుతుండే అనుకుంటా కదా. యూజీ దాంట్లోనే 2 టైమ్స్ ఏమో క్యాచ్ డ్రాప్. యూజీ దాంట్లోనే 2 టైమ్స్ క్యాచ్ డ్రాప్ సేమ్ బాల్ ఎట్లయితే బట్లర్‌కి ఏసిండో, ఆయుష్ మాత్రకి గూడా ఫస్ట్ స్వీప్ బాల్‌కేసిండు. అది ఎనక ఎళ్ళింది గానీ మిస్ అయింది క్యాచ్. సూపర్ బౌలింగ్ యూజీ. అండ్ యూజీనే క్యాచ్ పట్టింది కదా మళ్ళీ. హ్మ్. యూజీనే క్యాచ్ పట్టిండు. ఎవరైతే క్యాచ్ మిస్ చేస్తారో తను బౌలింగ్ చేశాడు. సేమ్. ఆ, వైజాగ్ విజయ్ వైశాఖా? సారీ, వైశాఖ్. సారీ ప్రొనౌన్సియేషన్‌లో కొంచెం వీక్ ఉంది. ఆ, నాది. అతను గూడా సూపర్ బౌలింగ్. ఆ. పర్పుల్ క్యాప్ వచ్చింది. సూపర్ బౌలింగ్ ఏస్తుండు. ఈరోజు మెయిన్గా మనం చెప్పుకోదగ్గ ప్లేయర్స్ అంటే యూజీ అండ్ శ్రేయస్ అయ్యర్ చాలా క్లాస్ బ్యాటింగ్ తోని మంచిగా ఆడిండు. ఎంత 50 ఫ్రమ్ 29 బాల్స్ కదా. 29 బాల్స్. యెస్. మ్మ్. బ్యాటింగ్ ఒక బాల్ రాహుల్ చాహర్‌ని ఆహ్,
ఇన్‌సైడ్ ఔట్ 6 కొడతా సూపరుంటది. అంత దూరం స్టైలిష్‌గా కొట్టేస్తాడు. అంటే స్టార్టింగ్ తొందర పడలేదు, రాగానే కామ్ అండ్ కూల్ కంపోజ్డ్ గా మంచిగా ఆడిండు శ్రేయస్ హ్మ్. అయ్యర్. అంటే హై స్కోర్ ఉంది, అగ్రెసివ్ గా చేజ్ చేయాలని చెప్పకుండా యాజ్ ఎ సీనియర్ ప్లేయర్ మంచి సీనియారిటీతో కనబడుతుంది అక్కడ. ఆయన సీనియర్ ప్లేయర్ అన్న క్లాస్ కనిపిస్తుంది ఆయన బ్యాటింగ్ లో. సో హీ ప్లేడ్ వెరీ వెల్, అంటే టీమ్ కి ముందు అనిపించింది అని చెప్పొచ్చు మనం అక్కడ. అండ్ కమింగ్ టు ఈ రోజు మ్యాచెస్ గురించి అంతేనా, ఇంకేమన్నా ఉందా? ఇంకా అంటే ఈ రేపటి మ్యాచెస్ మనకి. మనకి రే రేపు, ఇండియాలో ఈరోజు. ఆ, మనం ఇక్కడ యా ఇండియాలో ఈరోజు మధ్యాహ్నం ఒక మ్యాచ్ ఉంది, నైట్ ఒక మ్యాచ్ ఉంది. మధ్యాహ్నం మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ ముంబైకి రెయిన్, అంటే వర్షం పడే రెయిన్ ఛాన్స్ ఎఫెక్ట్ ఉందని చెప్పేసి అంటున్నారు. సో వర్షం పడొద్దనే కోరుకుంటున్నా, ఎందుకంటే మంచి మంచి హై స్కోరింగ్ అయితది. హై స్కోరింగ్ పిచ్ అంటే అది కూడా మంచి ఎంటర్టైన్మెంట్ చూడబోతున్నాం. ఒకవేళ అదంటే వర్షం పడకపోతే, ఐ హోప్ వర్షం పడొద్దని కోరుకుంటున్నా. లెట్స్ సి. బట్ ఎవరినంటావు మరి, ఎవరు గెలుస్తారంటావు మరి ఢిల్లీ ముంబై? ఢిల్లీ అనుకుంటున్నా. బౌలింగ్ ఉంది. మంచి మ్మ్. బౌలర్స్ ఉన్నారు. ముగ్గురు బౌలర్స్ ఫామ్‌లో ఉన్నారు. కుల్దీప్, అక్షర్, లుంగి ఎంగిడి. మ్మ్. సూపర్ బౌలింగ్. ముఖేష్ కుమార్ కూడా మంచి బౌలింగ్ చేస్తుండు దానికి తోడు మ్మ్. సపోర్టింగ్‌కి. మ్మ్. సూపర్ బౌలింగ్ ఉంది. సో, నేను ఢిల్లీ అనుకుంటా. ఎందుకంటే బౌలింగ్ మంచిగా ఫామ్‌లో ఉంది కాబట్టి. ఇట్స్ ఏ టఫ్ డెసిజన్ యాక్చువల్గా. అంటే ఢిల్లీ ముంబై అంటే రెండు టీమ్స్ మంచి స్ట్రాంగ్ ఉన్నాయి. మోర్ ఓవర్ ముంబై కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది, బట్ ఢిల్లీ కూడా స్ట్రాంగే ఉంది. ఢిల్లీ కెన్ అటు ముంబైలో బుమ్రా ఉన్నాడు బౌలింగ్ సైడ్, ఇటు లుంగి ఎంగిడి పర్ఫామ్ చేస్తే ఢిల్లీ కొంచెం స్ట్రాంగ్ ఉంటుందేమో ఇంకా అని చెప్పేసి నా ఒపీనియన్. యెస్. లుంగి ఎంగిడి పర్ఫామ్ చేస్తే ఢిల్లీ ద విక్టరీ ఆఫ్ కోర్స్. బట్ హ్మ్. బుమ్రా కూడా చాలా డిఫెండ్ చేస్తాడు. బుమ్రా చూసుకున్నట్టయితే రీసెంట్గా అసలు బుమ్రా ఎక్స్ ఫ్యాక్టర్ మ్యాచ్‌కి మొత్తంలో. 2 బుమ్రా టీమ్‌లకి. అసలు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా అసలు యాజ్ అ సీనియర్ ప్లేయర్ మంచిగా చేస్తాడు బౌలింగ్. నెక్స్ట్ అండ్ మ్యాచ్ ఆర్ఆర్ అండ్ జీటీలో అయితే 2 టీములు సూపర్ టీము. ఎడ్జ్ అయితే నేను ఆర్ఆర్‌కి ఇస్తా. ఎందుకంటే బ్యాటింగ్ బావుంది. బౌలింగ్ గూడా చెప్పొ బౌలింగ్ గూడా మంచిగుంది. ఎందుకంటే చూసినారు గదా! పర్‌ఫార్మెన్స్ సీఎస్‌కే మీద. బౌలింగ్ గూడా ఆర్ఆర్‌కి మంచిగుంది. ఆర్ఆర్ అయితే ఎడ్జ్ మంచిగా గెలుస్తదనిపిస్తుంది. జీటీకి ఉంది గానీ మిడిల్ ఆర్డరే జీటీకి కొంచెం ఎఫెక్ట్. యా, నేను కూడా ఆర్ఆర్ అనే అనుకుంటున్నా రేపు. ఆర్ఆర్ నైట్ మ్యాచ్, ఇంకా మధ్యాహ్నం మ్యాచ్ అంటే ఢిల్లీ ముంబై కన్ఫ్యూజన్ ఉంది, బట్ కొంచెం ఎడ్జ్ ఢిల్లీ అనుకుంటున్నా. లెట్స్ సీ హ్మ్. వాట్ హ్యాపెన్స్. అంటే వీ మైట్ బి రాంగ్, బట్ అవర్ టేక్ ఈజ్ ఆన్ ఢిల్లీ. అండ్ నైట్ జీటీ మ్యాచ్కి వచ్చేసి ఆర్ఆర్. ఆర్ఆర్. సో లెట్స్ సి. మంచి టీం ఉంది ఆర్ఆర్కి, సో అందుకే ఆర్ఆర్ అని చెప్తున్నాం. సో యెస్. లెట్స్ సి. అండ్ నిన్నటి వీడియో చాలా లాంగ్ అయిపోయిందని చెప్పేసి చూసిన వాళ్ళు కొంతమంది చెప్పారు, చూసి తక్కువ మంది అయినా కూడా చెప్పారు. సో ఇనిషియల్గా ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నాం కాబట్టి వీ నీడ్ టు టేక్ ఫీడ్బ్యాక్. సో ఈ వీడియో కొంచెం తొందరగా కంప్లీట్ చేద్దామని చెప్పేసి తొందరగా ఎండ్ చేస్తున్నాం. అండ్ లెట్స్ సీ ఇన్ టుమారోస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ వీడియో. అండ్ అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్, అండ్ నో సే లైక్ నో టు బెట్టింగ్. యా. షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ఐపీఎల్ బానిస. యా, థాంక్స్ ఫర్ ప్లీజ్ ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఏదో టైం పాస్కి చేస్తున్నాం వీడియో, జస్ట్ టైం పాస్కి. నాట్ లైక్ ఏదో మేము యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి పీకేయాలని కాదు, కానీ జస్ట్ ఏదో టైం పాస్కి క్యాజువల్ టాక్స్. నార్మల్గా ఫోన్లో మాట్లాడుకుంటాం జనరల్గా డైలీ, అదేదో కనెక్ట్ అయ్యి మాట్లాడి రికార్డ్ చేద్దామని చెప్పేసి. పెద్ద ఎక్విప్మెంట్ కూడా ఏం లేదు. జనరల్గా అంటారు కదా, డోంట్ స్కిప్ లో క్వాలిటీ వీడియోస్ అని చెప్పేసి. సో అందులో యెస్. మాది కూడా ఒకటి. స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూడండి. యాక్చువల్లీ స్టార్టింగ్ చెప్పాల్సి ఉండే, మనం బిగినర్ మిస్టేక్ ఇవన్నీ మనం చేసేటి. స్టార్టింగ్ చెప్పుంటే లాస్ట్ దాకా చేస్తున్నాం, లాస్ట్ చెప్తున్నాం యాహ్! అసలు మనం ఎందుకంటే చెప్పేది. ఎక్స్‌పీరియన్స్ వస్తుంటే అది అర్థమైతది గదా! ఏం మాట్లాడాలని. ఇది సో కట్ రేపు జేద్దాం. స్టార్టింగ్ చెప్దాం ఈ పాయింట్, డోంట్ స్కిప్ లో క్వాలిటీ వీడియోస్ అని చెప్పేసి. సో ఇది కట్ జేద్దాము. కట్ ఏమొద్దులే, ఉంచేద్దాంలే, ఇంకా కట్ చేసేంత టైం కూడా లేదు ఈరోజు. సరే రైట్, సరే. మరి టేక్ కేర్ గైస్. బాయ్ బాయ్. టేక్ బాయ్.